హలో గైస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సిఎస్ఐఆర్ సిఎస్ఎం సిఆర్ఐ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. నోటిఫికేషన్ వివరాలు నేను ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. ఒకవేళ మీరు చూడలేకపోతే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి అయితే వెళ్ళైతే చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఐటీ కానీ, ఇంటర్, అదేవిధంగా డిప్లొమా, బీటెక్ చేసిన వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ గ్రాడ్యుయేట్ పాస్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబుల్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. వేరియస్ వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. దీంట్లో మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారో మీకు క్లారిటీగా తెలవాలనుకుంటే నోటిఫికేషన్ వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీగా తెలుస్తుంది. అండ్ గైస్, ఇక్కడైతే మీరు ఎలా అప్లై చేయాలో మిగతా ప్రాసెస్ నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఐటీ వాళ్ళకు, అదేవిధంగా డిప్లొమా వాళ్ళకు అండ్ ఇంటర్ వాళ్ళకు మిగతా వేకెన్సీలకన్నా వేరువేరుగా అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఇక్కడ ఐటీలో అప్లై అనేది చేయాలనుకుంటే ఫస్ట్ అయితే ఇక్కడ క్లిక్ హియర్లో వెళ్ళైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీరు అప్లైలో వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అప్లికేషన్ ప్రాసెస్ అయితే క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. చాలామంది అయితే చూస్తున్నారు కానీ వీడియోని మాత్రం లైక్ అనేది చేయట్లేదు. అండ్ ఈ వీడియోకి అయితే నేను 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. దయచేసి లైక్ అనేది చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఫస్ట్ అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అనేది చేసుకుందాం. క్లిక్ హియర్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయండి మీరు. నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే అడ్వర్టైజ్ నెంబర్ అనేది ఇక్కడ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఏదైనా సెట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ మరోసారి ఇచ్చి రిజిస్టర్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయండి. ఎగ్జాంపుల్గా అయితే పాస్వర్డ్ ఇక్కడ అయితే నేను చూపిస్తున్నాను. అదేవిధంగా అయితే మీరు ఏదైనా అయితే పాస్వర్డ్ అనేది సెట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్లీ అవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూపిస్తుంది. ఆఫ్టర్ మీ ఈమెయిల్ ఐడి తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ అయితే మీకు ఇక్కడ పాస్వర్డ్ అనేది మీరు మర్చిపోయి ఉంటే ఫర్గట్ పాస్వర్డ్లో వెళ్ళైతే మీరు ఇక్కడ మళ్ళీ అయితే సెట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అండ్ గైస్, ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే ప్రైమరీ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. దానికోసం అయితే ఇక్కడ మీరు క్లిక్ హియర్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఫస్ట్ అనేది చూసుకుంటే మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ నేమ్లో ఏదైనా చేంజ్ ఉంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఫాదర్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మదర్ నేమ్ అనేది ఇవ్వండి. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ అనేది ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు ఇక్కడ పుట్టారనేది ఆ ప్లేస్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సిటిజన్ అనేది ఇక్కడ ఇండియా అని రావడం అయితే జరుగుతుంది. తర్వాత జెండర్ అయితే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి దీంట్లో అనేది. అండ్ ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు రిలీజియన్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు హిందూయిజం, ఇస్లామిక్ కావచ్చు, క్రిస్టియనిజం, బుద్ధిజం, ఇవి మీరు ఏదైతే అది ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ నేను చూసుకుంటే ఇక్కడ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఎస్ ఇస్తే ఎలాంటి మీకు పీడబ్ల్యూడీ అనేది ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. లో విజన్ కావచ్చు, ఏదైనా చెవుడు అలాంటిది అయితే ఉంటే ఇక్కడ మీరు టిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే క్లారిటీగా గమనించే ప్రయత్నం అయితే చేయండి. లేని వాళ్ళైతే సింపుల్గా నో అని ఇక్కడ ఇస్తే సరిపోతుంది. ఇవైతే స్కిప్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అనేది మీ కేటగిరీ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ కేటగిరీ నుంచి ఉన్నారో అదైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. డేట్ అనేది ఎప్పుడు ఇష్యూ అయింది అనేది ఏదైనా కేటగిరీ వాళ్ళైతే ఇక్కడైతే ఫస్ట్ మీరు చూస్ అనేది చేసుకోండి. ఇక్కడ సపోజ్గా ఏదైనా కేటగిరీ వాళ్ళైతే ఇక్కడ మీరు జనరల్లో సెలెక్ట్ చేస్తే ఇవైతే కొంచెం స్కిప్ అనేది రావడం జరుగుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ డేట్ అనేది ఇవైతే మీరు ఫిల్అప్ అనేది చేయలేరు. ఒకవేళ మీరు ఇక్కడ ఏదైనా క్యాస్ట్లో మీరు ఫిల్అప్ అనేది చేయాలనుకుంటే ఇవైతే మ్యాండేట్గా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైం చూసుకుంటే లెంత్ ఆఫ్ సర్వీస్ అనేది మీరు ఆర్మీలో ఎన్ని ఇయర్ చేశారు, ఎన్ని మంత్ చేశారు అనేది ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే ఏదైనా గవర్నమెంట్ సెక్టర్లో మీరు లేదా ఆటోమాన్స్ బాడీలో కానీ ఏదైనా పబ్లిక్ సెక్టర్లో కానీ మీరు వర్క్ చేసిన వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఎస్ ఇస్తే ఏ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు, ఏ పోస్ట్ కింద పనిచేస్తున్నారు ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే సిఎస్ఐఆర్లో అనేది మీరు ఎంప్లాయీగా ఉంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీరు ఎస్ అని ఇస్తే మీరు ఏ ఇన్స్టిట్యూట్లో లేదా ఏ ల్యాబ్లో వర్క్ చేస్తున్నారు సిఎస్ఐఆర్లో అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. లేని వాళ్ళైతే ఇది స్కిప్ అని రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మీరు చూసుకోండి ఇక్కడ ఒకవేళ నో అని ఇస్తే ఇదైతే స్కిప్ అని అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ మెరిటల్ స్టేటస్ అనేది మీరు మ్యారీడ్ పర్సన్, సింగిలా, విడోనా, డైవర్స్డ్ పర్సన్ అనేది ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ కరస్పాండింగ్ అని చూసుకుంటే మీరు మీ హౌస్ నంబర్, తర్వాత విలేజ్ నేమ్, ఆ తర్వాత మండల్, తర్వాత డిస్టిక్, తర్వాత స్టేట్ అని ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది టోటల్ అనేది. అండ్ ఆఫ్టర్ నేను చూసుకుంటే మీ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ కరస్పాండింగ్ అడ్రస్ సేమ్గా ఉంటే సేమ్ అదే విధంగా అయితే ఫిల్అప్ అనేది చేయండి. అండ్ నెక్స్ట్ టైం చూసుకుంటే మీరు సెకండరీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇంకో ఈమెయిల్ ఐడి ఉంటే అదైతే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి.
అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే అదైతే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. నెక్స్ట్ టైం చూసుకుంటే సిఎస్ఐఆర్లో అనేది మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళు అయితే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే వాళ్ళ నేమ్ కావచ్చు, వాళ్ళకు మీకు ఎలాంటి సంబంధం ఉంది, ఏ ల్యాబ్లో పనిచేస్తున్నారో మిగతా అనేది యాడ్ రోల్లో ఇక్కడ మీరు ఫిల్అప్ చేసి ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అవైతే డీటెయిల్స్ లేని వాళ్ళైతే ఇక్కడ నో ఇస్తే సరిపోతుంది. ఇవైతే స్కిప్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు సబ్మిట్ ఆప్షన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది ప్రైమరీ డీటెయిల్స్ వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి చేంజ్డ్ అని చూపిస్తుందండి. ఒకవేళ ఇక్కడ మీరు సబ్మిట్ అని చేస్తే మరోసారి అయితే ఎడిట్ అనేది చేసుకోలేరు. అందుకే మీరు ఏదైనా ఉంటే ఇప్పుడే ఎడిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఓకే పైన ఇక్కడ క్లిక్ అనేది చేయండి మీరు. అండ్ గైస్ నెక్స్ట్ అనేది చూసుకుంటే పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది మీరు దేనికి అప్లై అనేది చేయాలనుకున్నారో ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ డేట్లో అప్లై అనేది చేయాలనుకున్నారో ఇక్కడ చూపిస్తుంది. దాంట్లో అయితే ఇక్కడ మీరు చూసుకోండి. అదైతే చూసైతే మీరు మీ క్యాస్ట్ కూడా ఇక్కడ పక్కన చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది ఇక్కడ 10th డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. యూనివర్సిటీ లేదా బోర్డ్ నేమ్, తర్వాత సబ్జెక్ట్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆల్ జనరల్ సబ్జెక్ట్ లేకపోతే ప్రతి సబ్జెక్ట్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయొచ్చు. తర్వాత మీడియం ఆఫ్ ఎగ్జామ్ అనేది ఇక్కడ చూసుకుంటే హిందీ లేదా ఇంగ్లీష్ లేదా అదర్స్ అని ఇవ్వడం అయితే తెలుగు మీడియం అయితే అదర్ అని ఇవ్వండి. ఇంగ్లీష్ వాళ్ళైతే ఇంగ్లీష్ అని ఇవ్వచ్చు అండి. పర్సంటేజ్లో అనేది మీకు ఎంత పర్సెంట్ మార్క్స్ వచ్చిందో ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఏ ఇయర్లో పాస్ అయ్యారు. తర్వాత రీమార్క్ ఏమైనా ఉంటే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయొచ్చు, లేకపోతే ఇది వదిలేచండి, మ్యాండేటరీ ఏం కాదు. తర్వాత ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే అదే విధంగా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది చూసుకుంటే ఐటీఐ క్వాలిఫికేషన్ కూడా అదే విధంగా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. యూనివర్సిటీ నేమ్ అనేది చూసుకుంటే ఇక్కడ ఎస్యూటీ లేదా ఎన్సీయూటీ లేదా మీ బోర్డ్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే సబ్జెక్ట్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సబ్జెక్ట్ దగ్గర మీ ట్రేడ్ నేమ్ అయితే ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీడియం ఆఫ్ ఎగ్జామ్ అని చూసుకుంటే ఇంగ్లీష్ మీడియం అని ఇవ్వండి. ఎందుకంటే మ్యాక్సిమం అయితే ఐటీఐ అనేది ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ మీకు వచ్చిన పర్సంటేజ్ ఎంత ఐటీఐలో అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత రీమార్క్ ఏమైనా ఉంటే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాలి, లేదా వదిలేయండి. మ్యాండేటరీ ఏమైతే కాదండి, అదైతే ఇక్కడ మీరు చూసుకోండి. అంటే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కానీ మిగతా ఏమైనా ఉంటే ఇక్కడ యాడ్ రూ పైన ఇక్కడ క్లిక్ అని చేసైతే సెలెక్ట్ టైప్ ఆర్గనైజేషన్ ఇక్కడ చూసుకుంటే మీరు సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, పబ్లిక్ సెక్టరా, అటానమస్ బాడీ లేదా ప్రైవేట్ సెక్టర్ అని ఇక్కడ మీరు ఇక్కడ చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ ఆర్గనైజేషన్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. కంపెనీ నేమ్, ఏ పోస్ట్ కింద వర్క్ అని చేశారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ నేచర్ ఆఫ్ డ్యూటీ అనేది ఏముండే, శాలరీ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత స్టేటస్ ఆఫ్ జాబ్స్ అనేది ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాంట్రాక్ట్ బేసా లేదా పర్మనెంటా లేదా టెంపరవరీ అనేది పార్ట్ టైం అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇవి ఫిల్అప్ అనేది చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చండి. ఇది మ్యాండేటరీ కాదు, ఉంటే ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ట్రేడ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు క్లారిటీగా గమనించవచ్చు. ఆఫ్టర్ మీ సర్టిఫికేట్ అనేది ఇక్కడ ఐటీ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది చూసుకుంటే మీరు నేమ్ ఆఫ్ బోర్డ్ కావచ్చు, ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అడ్రస్ అనేది ఈ కాలంలో అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది చూసుకుంటే డ్యూరేషన్ ఆఫ్ అనేది ఇక్కడ చూసుకుంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారో అయితే ఇయర్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ మీకు వచ్చిన పర్సంటేజ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ నెక్స్ట్ అనేది చూసుకుంటే మీ సిగ్నేచర్ అదేవిధంగా ఫోటో అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఫోటో ఇక్కడ మీరు ఈ చూస్ ఫైల్లో వెళ్ళైతే చూస్ అని చేసుకున్న తర్వాత మ్యాక్సిమం అయితే మీ ఫోటో అనేది 40 KB బిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు సిగ్నేచర్ అప్లోడ్ అని చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ చూస్ ఫైల్లో వెళ్ళైతే అప్లోడ్ అని చేయాల్సి అయితే ఉంటుంది. సిగ్నేచర్ అనేది 20 KB బిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. జేపీజీ కానీ జేపీఈజీ ఫార్మాట్లో ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైం చూసుకుంటే ఇక్కడ మీరు ఎనీ అదర్ రిలవెంటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయొచ్చు, లేకపోతే ఇది వదిలేయచ్చండి. అండ్ గైస్ నెక్స్ట్ టైం చూసుకుంటే అప్లోడ్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. చూస్ ఫైల్లో వెళ్ళైతే ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మ్యాక్సిమం అనేది ఇక్కడ 15 MB వరకు అయితే మీరు అప్లోడ్ అనేది చేయొచ్చు. ఒక ఆర్డర్లో అనేది ఒకే పీడిఎఫ్లో అయితే మీరు మీ 10th సర్టిఫికేట్ కావచ్చు, ఇంటర్ సర్టిఫికేట్ ఉంటే ఇంటర్ సర్టిఫికేట్, అదేవిధంగా ఐటీ సర్టిఫికేట్, ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఏమైనా సర్టిఫికేట్ ఒకే పీడిఎఫ్లో పెట్టి అయితే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. డిక్లరేషన్ ఒకసారి ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ టైం చూసుకుంటే ఇక్కడ మీరు సబ్మిట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. సింపుల్గా అనేది గాయస్ ఇక్కడ ఒకటైతే మీరు గమనించండి. ఇక్కడ మీరు చూసుకుంటే SC ST PWD ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకు, అదేవిధంగా CSIRలో ఎంప్లాయీస్ కావచ్చు, ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదండి. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే 500 ఫీజు అయితే ఉంది. ఫీజు పేమెంట్ వివరాలు అయితే చూపిస్తామండి. మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ మీ ఫీజు అనేది కంప్లీట్ అయిన తర్వాత మీ ఫామ్ అనేది సబ్మిట్ అవ్వడం అయితే జరుగుతుంది. చూసుకుంటే మీ అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్లీ అవ్వడం అయితే ఇక్కడ చూపిస్తుందండి. సింపుల్గా అనేది ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు క్లారిటీగా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వ్యూ అండ్ ప్రింట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే సింపుల్గా ఇక్కడ నుంచి వ్యూ అండ్ ప్రింట్లో వెళ్ళైతే మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు. దీంతో పాటు పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది ఎక్స్ట్రా ఏమైనా వేరే వేకెన్సీ కానీ మీరు అప్లై అనేది చేయాలనుకుంటే ఇక్కడైతే మీరు మరోసారి అయితే ఆ విధంగా అయితే అప్లై అనేది చేయాల్సి ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో వస్తే లైక్ అని చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.